వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. దయచేసి అందరం తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మేమందరము మరొకసారి నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానించుకొనబోచున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాకు అనుగ్రహించండి. ప్రతి లేఖనము మమ్మల్ని తప్పుదిద్దుటకు నీతి యందు శిక్షణ చేయుటకే ప్రయోజనకరమైనదని నీ వాక్యం సెలవిస్తుంది. మా ఆత్మీయ జీవితంలో కుడి తట్టైనను ఎడమ తట్టైనను మేము తొలగిపోకుండానట్లు ఇదే త్రోవ దీని యందు మీరు నడువుడి అని నీ ఉపదేశం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీవు చూపించు త్రోవలో నడవాలని ఆశిస్తూ ఉన్నాం. నీ దాసుని అభిషేకించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నీ సందేశాన్ని బోధించే కృపను దయచేయమని ఈ సమయమును నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్న చరిత్రని మనం ధ్యానించుకోబోచున్నాం. 21వ అధ్యాయములో యూదా ప్రాంతాన్ని పరిపాలన చేసిన 2 రాజుల చరిత్ర రాయబడి ఉంది. ఆ 2 రాజుల చరిత్ర విషాదకరంగానే ఉంటుంది. దేవునికి విరుద్ధంగానే వారి జీవితాలు ఉన్నాయి. ఆ 2 రాజులలో మొదటి రాజు మనష్షే. ఇతడు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన 14వ రాజు. ఇతని తండ్రి హిజ్కియాను గురించి గత 3 వారాలు మనం ధ్యానించాం. కొన్ని పొరపాట్లు హిజ్కియాలో ఉన్నప్పటికీ అతడు దేవుని ఎడల ఎంతో యథార్థంగా ఉండి దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడు, సంఘాన్ని లేదా ఇజ్రాయేలు జనాంగాన్ని యూదా ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పినవాడు. అంత గొప్ప భక్తిగల తండ్రి పరిపాలన తర్వాత మనష్షే పరిపాలన ప్రారంభమైంది. ఇతడు 12 ఏళ్ల వయసుతో తన పరిపాలన ఆరంభించాడు. ఇంకొక ఘనత కూడా ఇతనికి ఉంది. ఉత్తర రాజ్యంలో కానివ్వండి, దక్షిణ రాజ్యంలో కానివ్వండి, పరిపాలన చేసిన రాజులందరికెల్లా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన ఘనత ఈ రాజుకే దక్కింది. 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేశాడు. మొత్తం ఆ రాజుల హిస్టరీలోనే ఇది గొప్ప రికార్డ్. అది 55 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలన చేశాడు. ఈ రాజును గూర్చి 3 ముఖ్యమైన విషయాలని మనము నేర్చుకోవాలి. ఇతని జీవితంలో ఉన్న 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇతడు చేసిన పాపము, ఆ పాపమును దేవుడు సరిచేయడానికి ఏ విధమైన పద్ధతిని ఉపయోగించాడు, అతడు తన పాపమును సరిదిద్దుకున్న తరువాత తన జీవితం ఎలా ఉంది. 3 సందర్భాలు అతని జీవితంలో ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన చేసిన పాపమును గూర్చిన వర్ణన బైబిల్లో ఇవ్వబడింది. ఇదే చరిత్ర 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది. సరే, ఇక్కడ మనం చదువుకున్న మూల వాక్యంలోనే చూద్దాం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ వచ్చాడట. ఏమేం పనులు చేశాడు అంటే, కనాను దేశంలో ఇంతకు మునుపు 7 రకముల అన్యజాతి ప్రజలు ఉండేవారు. వారు భయంకరమైన పాపము చేస్తూ ఉండేవారు. దేవుని దృష్టికి మిక్కిలి హేయమైన పనులు చేస్తూ ఉండేవారు. వాళ్ళను గూర్చిన వర్ణన అంతకుముందు చరిత్రలో మనం ధ్యానించాం. కనాను దేశంలో వారు చేసిన పొరపాట్లు, వారి పిల్లలని సజీవంగా దహనం చేయడము, ఆయా అన్య దేవతలకు బలులు అర్పించడము, భయంకరమైన జారత్వము, అసహ్య కార్యాలన్నీ చేస్తూ ఉండే ప్రజలు వారు. అందుకొరకే వారిని వెలగొట్టి ఆ స్థలమును దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.
ఈ రాజు చేసిన పొరపాటు ఏంటంటే, ఆ కనాను దేశంలో ఇంతకు మునుపు దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో, ఏ కారణంతో వారిని వెళ్ళగొట్టాడో, వాళ్ళు చేసిన అదే హేయమైన క్రియలు ఇతడు చేస్తూ ఉన్నాడు. ఇతడు కొంచెమైనా ఆలోచించాలి. ఇంతకు ముందున్న ఈ 7 తెగల వారు ఎందుకు ఈ ప్రాంతంలో నుండి దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు? ఈ పాపం చేసినందుకే కదా దేవుడు వారిని ఇక్కడ నుండి వెళ్ళగొట్టాడు. అదే పొరపాటు నేను కూడా చేస్తే నన్ను కూడా దేవుడు ఈ ప్రాంతం నుండి వెళ్ళగొడతాడు కదా, నేను అదే శిక్షను అనుభవించాలి కదా అన్న ఆలోచన కొంచెము కూడా ఈ రాజుకి కలగలేదు. వారు చేసినట్టే తప్పు త్రోవలో వెళ్తున్నాడట. ఆయన ఇంకా ఈయన చేస్తున్న పొరపాట్లను పెద్ద లిస్టే వ్రాయబడి ఉంది. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, ఇంతకుముందు తన తండ్రి ఎక్కడెక్కడైతే దేవునికి విరుద్ధంగా దేవుని ప్రణాళికలో లేని బలిపీఠాలు ఉన్నాయో వాటన్నిటినీ హిజ్కియా పడగొట్టాడు. మనష్షే వచ్చి వాటన్నిటిని మరలా కట్టించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చాడు. మనష్షేకి గొప్ప అవకాశం ఉంది. ఆ స్థాయి నుండి ఇంకా కొంచెం ముందుకు నడిపించవచ్చు. అప్పటికే ప్రజలందరూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. వారిని నడిపించి ఒక అనుభవంలోనికి నడిపించడం సులభమైన పని. కానీ తన తండ్రి తీసుకొని వచ్చిన ఆ ఉజ్జీవాన్ని పూర్తిగా పడగొట్టేశాడు. ఏ ఉన్నత స్థలములను, దేవునికి విరుద్ధమైన స్థలాలలో బలిపీఠాలు కట్టారో ప్రజలు, వాటన్నిటినీ హిజ్కియా పడగొట్టాడు. అదే స్థలాల్ని మరలా తిరిగి మనష్షే కట్టించాడట. ఇంకా ఈయన చేసిన మరొక పొరపాటు కూడా ఉంది. బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, ఇజ్రాయేలు పరిపాలన చేసిన ఒక భయంకరమైన చెడ్డ రాజు ఉన్నాడు, అహాబు. యెజబెలును గురించి మనము గతంలో ధ్యానించాం. ఇజ్రాయేలు దేశమంతా పాడు కావడానికి మూల కారకుల వల్ల. ఆ రాజు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, బయలుదేవతని ఇజ్రాయేలు జనాంగంలోనికి తీసుకొని వచ్చి యెహోవా దేవుణ్ణి ప్రజలందరూ మర్చిపోయి బయలుదేవతయే నిజమైన దేవుడని అనుకునేటట్లుగా ప్రజలందరినీ తప్పు బోధ చేసి నడిపించిన ఘనత అహాబు భార్య అయిన యెజబెలు వారికి ఆ చరిత్ర ఉంది. ఆ పొరపాటు వారు చేసినందుకు శాపగ్రస్తులయ్యారు. ఏలియా ద్వారా శాపం ప్రకటించబడింది. వారు చంపబడినప్పుడు కుక్కలకు, పక్షులకు వారి శరీరాలు అప్పగించబడతాయని, వారి సంతానం వారందరూ క్రూరమైన మరణాన్ని పొందుతారని, వారి కుటుంబం అంతా శపించబడింది బయలుదేవతని ఆరాధిస్తున్నందుకు. ఈ రాజుకు తెలుసు ఆ చరిత్ర అంతా. అయినను ఇతడు అహాబు రాజు నడిచినట్లుగానే చెడు త్రోవలో నడుస్తూ బయలుదేవత యొక్క బలిపీఠాలని, ప్రతిమలను జయిస్తూ మరలా యూదా జనాంగం అంతటిని విగ్రహారాధన వైపు నడిపిస్తా ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడో చూడండి. నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా ఇక సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. నక్షత్రాలని ఆరాధిస్తున్నాడట. నక్షత్రాలను ఎందుకు ఆరాధిస్తున్నాడంటే, కొంతమంది యొక్క విశ్వాసం నక్షత్రముల యొక్క కదలికలు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. నక్షత్రాలే దేవుళ్ళు అని అనుకొని వాటిని పూజిస్తే వాటి కదలికలను బట్టి నాకు ఆశీర్వాదం కలుగుతుంది అనే ఒక నమ్మిక అన్య జనాంగానికి ఉంటుంది. ఆస్ట్రాలజీ అంటారు, జాతకాలు చెప్తూ ఉంటారు. ఈ జాతకాలన్నీ దేని చూసి చెప్తారో తెలుసా? గ్రహాలను చూసి, నక్షత్రాలను చూసి, వారు పుట్టిన తేదీ, ఆ టైంకి గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయి, పేపర్లో ఏ నెల నువ్వు పుట్టావో చెప్తే నీ జాతకం చెప్తారు. దానికి కూడా ఒక స్టడీ ఉంది, దానికి కూడా ఆస్ట్రాలజీ అని. ఏదేమైనప్పటికీ అన్య జనాంగము వారు అనుసరించే పద్ధతులను ఇతడు అనుసరిస్తూ ఉన్నాడు. నక్షత్రాలను పూజించడం, పొద్దున లేచి సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సూర్యుని ఎందుకు నమస్కరిస్తారో తెలియదు. సూర్యుడు దేవుడు కాదు, అయినప్పటికీ దాన్ని నమస్కారం చేస్తారు. ఇవన్నీ అన్యజనులు అజ్ఞానంతో చేసిన పనులు. యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, ధర్మశాస్త్రము నెరిగిన వాళ్ళు, సత్యదేవుడు ఎవరో తెలిసిన తర్వాత కూడా మరల వెళ్ళి అజ్ఞానంగా నక్షత్రాలని, సృష్టిని పూజిస్తూ ఉన్నాడు ఈ రాజు. ఇంకా ఈయన రాజు చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. మరొక పొరపాటు ఇతని గురించి రాయబడింది. 4వ వచనం చూడండి. నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. చాలా
ఇతడు యెరూషలేము మందిరములో నా నామము ఆ స్థలంలో ఉంచెదను, ఆ స్థలము నాకు ప్రతిష్ఠింపబడింది అని దేవుడు యెరూషలేము మందిరాన్ని గురించి చెప్పాడు. పరిశుద్ధమైన దేవుని మహిమతో కూడిన ఆ యెరూషలేము మందిరములో ఇతడు అన్య దేవతలకు సంబంధించిన బలిపీఠములను ఏర్పాటు చేశాడట. అంటే దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నాడు, దేశాన్ని అపవిత్రపరిచాడు, రాజ్యమంతటిని అపవిత్రపరిచాడు. ఇప్పుడు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మొదట అతని హృదయం అపవిత్రపరచబడింది, రెండవది అతడు చేస్తున్న పరిపాలన అతనిని బట్టి అపవిత్రపరచబడింది, మూడవది దేవుని మందిరము అపవిత్రపరచబడింది. ఎవరి హృదయంలో పాపమునకు చోటునిస్తారో ఆ పాపము మొదట వారి కుటుంబాన్ని పాడు చేస్తుంది, మెల్లగా అదే పాపము సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. దేవుని మందిరంలోనికి ఆ అపవిత్రత తీసుకొని రాబడుతుంది. వ్యక్తిగతంగా ఎవరి హృదయాలను వారు సరి చేసుకోకపోతే ఆ అపవిత్రత అదొక అంటువ్యాధి లాంటిది. పులిసిన పిండితో దేవుడు పాపాన్ని పోల్చాడు. కొంచెం స్టార్ట్ అవుతుంది, ఆ పులిసిన పిండి ఎక్కడెక్కడ కలుస్తుందో ఆ స్థలమంతయు అపవిత్రపరుస్తుంది. మనిషే తన హృదయంలో అపవాదికి చోటునిచ్చినందుకు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అసత్యంలోనికి నడిపించబడడానికి అతడు కారకుడయ్యాడు. యెహోవా మందిరములో నిత్యము యెహోవాను ఆరాధించవలసిన ఆ స్థలములో సర్వోన్నతుడైన దేవునికి బలు అర్పించాల్సిన బలిపీఠం తీసేసి ఆ స్థలంలో అన్య దేవతల బలిపీఠములను అతడు కట్టించాడు. ఇక 6వ వచనం చూడండి, ఆయన చేసిన మరికొన్ని పనులు. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణగాండ్రతోనూ శోధగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చాలండి. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, అన్ని దేవతలను ఆరాధించే వారికి కొన్ని పద్ధతులు ఉండేవి. ఆ దేవతలు వారికి కొన్ని శక్తులను ఇస్తాయని వారి నమ్మకం. ఆ శక్తులను వారు పొందుకోవడానికి మనుషులను బలి అర్పించాలి. ఎవరిని అర్పించాలి అని అంటే ఆ దేవతలకు ఎవరిని పడితే వాళ్ళని అర్పిస్తే కుదరదు. ఎవరైతే బలి అర్పిస్తున్నారో వాళ్ళకి అతి ప్రియమైనది, అతి శ్రేష్టమైన వ్యక్తి ఎవరో వారిని తీసుకొచ్చి బలి అర్పించాలి. రాజుగారు ఆ దురాత్మల శక్తిని పొందుకోవడానికి తన సొంత కుమారులను అగ్నిగుండంలో నుండి నడిపిస్తూ ఉన్నాడు. వారిని ఆ దేవతకు దహన బలిగా అర్పించేస్తున్నాడు. ఎంత మూర్ఖతకు తెగించాడో ఈ రాజు యొక్క జీవితాన్ని మనము గమనిస్తే అర్థమవుతుంది. దేవుని శక్తికి బదులుగా దురాత్మల శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇంకేం ఆశ్రయిస్తున్నాడు? జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి. జ్యోతిష్యాన్ని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, సందర్భం ఎప్పుడు వచ్చినా జ్ఞాపకం చేయడం నా వంతు. అలవాటు చొప్పున మీరు మీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడం మీ వంతు. ఇంతగా దేవుని వాక్యాన్ని వింటూ రక్షింపబడినట్టే నటిస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ అన్నీ చేస్తున్నారు, కానీ ఆ టైం వచ్చేసరికి మళ్ళీ జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహూర్తాలు ఉన్నాయండి, మా అబ్బాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం, అన్ని వివరాలు అక్కడికి అనుకొని వచ్చి పాస్టర్ గారు మాకు పలానా తారీఖు వీలు ఉంటుంది, ఆ రోజు మీకు వీలవుతుందా అని అడుగుతారు. అక్కడ అయిపోతాయి ముహూర్తాలన్నీ, పండితులను పట్టుకుంటారు, డేట్ ఫిక్స్ చేసుకుంటారు, అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆ రోజు వీలవుతుందా అండి అని అడుగుతారు నా దగ్గరకు వచ్చి. ఇక వీలవుతుంది అని అంటే బతికి బయటపడ్డట్టే. ఇక వాళ్ళు వీలు కాదన్నాం అనుకోండి, ఇక వాళ్ళ ప్రాబ్లం చూడాలి. మాకు అదే రోజు వీలవుతుంది గారు, మా బంధువులకు అదే రోజు వీలవుతుంది, దాన్ని ఒప్పించడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. నాకు తెలిసిపోతుంది వాళ్ళు ఆల్రెడీ ఒక పండితుని కలిసారు, ముహూర్తాలు చూసుకున్నారని. మనం ఏదైనా డేట్ చెప్పామనుకోండి, ఆ రోజు అమావాస్య వస్తున్నట్టుంది అయ్యగారు, నీకు ఎవరు చెప్పారు ఆ రోజు అమావాస్య అని, ఆ రోజు మంచి ముహూర్తాలు లేవంట అయ్యగారు అని అంటే ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అక్కడ నుండి. ఏదన్నా ఒకటి ఫాలో కండి, బైబిల్ అన్నా ఫాలో కండి, లోక ఆచారాలు జ్యోతిష శాస్త్రాలు వాటికన్నా వెళ్ళండి. యెహోవా దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటూ మరలా వెళ్ళి శకునగాండ్రను జ్యోతిషులను మీరు ఆశ్రయిస్తున్నారంటే మీరు వేషధారణ బ్రతుకుతున్నారని గ్రహించండి. ఈ రాజు చేసిన ఈ పొరపాటుని దేవుడు సహించలేకపోయాడు, దేవునికి కోపం తెప్పించిన వాడయ్యాడు. దీని గురించి ఇంకా స్పష్టంగా రాయబడింది చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు ఏం చేస్తున్నాడు ఆయన? జాగ్రత్తగా వినండి, ఏం చేస్తున్నాడు ఆయన? అది మంచి రోజేనా అండి అని అడుగుతున్నారంటే దేన్ని విచారిస్తున్నట్టు?
ముహూర్తాలను విచారిస్తున్నారు. ఓకే, ఆ ముహూర్తాలను విచారించచ్చు. మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణ పిశాచములతోను సోదగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించు. పై చేసిన పనులన్నిటిని బట్టి దేవుడు ఏమంటే ఇతడు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఈ పనులు చేయడం ద్వారా దేవునికి బహుగా కోపము పుట్టించిన వాడయ్యాడు. దయచేసి గమనించండి, ఇక్కడున్న వారు ఎవరైనా దర్గాలకు కానీ, మాంత్రికుల దగ్గర కానీ, శకున దగ్గర కానీ, జ్యోతిషుల దగ్గర కానీ, ముహూర్తాలు చూడడానికి కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే దేవునికి బహుభయంకరమైన కోపం తెప్పించిన వాళ్ళు అవుతున్నారు. ముహూర్తాలు చూడడం క్రైస్తవంలో లేదు. దేవుడు చేసిన అన్ని రోజులు మంచివే. మనకు అవకాశం ఉండి ఏ రోజు ఏ కార్యక్రమం శుభకార్యం పెట్టుకున్నా తప్పేమీ లేదు. మరలా చెప్తున్నాను, ఆ రోజు చేస్తేనే ఆశీర్వాదం అనే మాట బైబిల్లో లేదు. దేవుడు ప్రతి దినమును ఆశీర్వదించి మనకు అనుగ్రహించాడు. ఆదివారం తప్ప ఏ రోజన్నా పెట్టుకోండి, ఏ రోజన్నా పర్వాలేదంటే కొన్ని ఆదివారమే ఫిక్స్ చేసుకొని అయ్యగారు ఈ రోజే మాకు ఈ శుభకార్యం చేయాలంటే ఆదివారం మాత్రం నేను రాను. ఓకే, దేవుణ్ణి ఆరాధించే దినం ఒకటి వదిలేసి మిగతా మీ శుభకార్యాలకు వేరే ఏదైనా రోజు పెట్టుకోండి. లేదంటే అదే రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయంటే నన్ను పిలవకండి, పంతుల్ని పిలుచుకోండి, శుభకంగా చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. చాలా బుద్ధిహీనతగా క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఆధ్యాత్మికమైన పసితనంలోనే అజ్ఞానంలోనే ఉండిపోవడం సమంజసం కాదు. అది దేవునికి కోపం తెప్పించే పని. దేవుని శిక్ష మన మీదకి మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ పొరపాట్లు దయచేసి ఇంతకుముందు గతంలో చేస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని కోరుచున్నాను. కర్ణ పిశాచములతో సోదగాండ్రుతో వారితో సాంగత్యము చేయించు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడట. పొద్దున్న లేస్తే ఇక వాళ్ళతోనే సహవాసం మాట్లాడడం. పొద్దున్న లేవగానే ఈరోజు మంచి ముహూర్తాలు ఉన్నాయండి. పొద్దున్న లేవగానే కొంతమంది టీవీ ఆన్ చేస్తారు. ఇప్పుడు అక్కడిక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, టీవీలో వచ్చేస్తున్నాయి కదా. ఇది రాహుకాలం, ఆ కాలం, ఈ కాలం ఏదో చెప్తుంటారు పొద్దున్న వేసి. ఈరోజు ఈ పనులు చేయండి, ఈరోజు ఈ వస్తువులు కొనండి, ఈరోజు ఈ టైంకి మీకు శుభకార్యం ఉంది అనగానే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చర్చిలో కూర్చున్న వాళ్ళు లేరంటారా? ఇప్పుడు యథార్థంగా చేయొత్తామంటే ఇప్పుడు ఎంతమంది బండాలు బయటపడతాయో. వీటిని ఫాలో అవుతున్నాము, ఎవరెవరు ఫాలో అవుతున్నారో చేయొత్తనే అని అంటే ఎంతమంది అబద్ధాలు చెప్పించాల్సి వస్తుందో. ఇప్పుడు ఫాలో కావట్లేము అన్న వాళ్ళు ఎవరు చేయి పైకెత్తండి అని అంటే అందరు చేయెత్తారు. ఎందుకు పరుగు పోతుంది ఇక్కడ అంటే మీ అందరితో మళ్ళీ అబద్ధం చెప్పించిన వాడిని అవుతాను. ఉన్నది ఇంకా పాత వేర్లు కొన్ని ఉన్నాయి, ఆ బలహీనతలు కొన్ని ఉన్నాయి. దయచేసి వాటిని విడిచిపెట్టి పరిపూర్ణతలోనికి మనం సాగిపోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఇలా చేసి దేవుని దృష్టి కోపం తెప్పించిన వాడయ్యాడు. ఇంకా ఆయన చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. ఒకసారి మళ్ళా 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగు సెలవిచ్చును. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చిన్నడత కనుపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేం మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు. ఒక్క నిమిషం ఆగండి. డైరెక్ట్గా దేవుడు ఆయన మీదికి పంపించే శిక్షను గురించి అక్కడ ప్రకటింపబడింది. ఇంకా ఆయన చేసిన పొరపాట్లు కొన్ని లిస్టులు ఉన్నాయి. 16వ వచనం చూడండి. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించింది. ఈయన చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే నిరపరాధుల రక్తమును ఒలికించాడట. యెరూషలేములో ఈ కొన నుండి ఆ కొన వరకు. ఈ రాజుగారు తప్పు చేస్తుంటే ఎవరైనా వచ్చి, అయ్యా మీరు రాజుగారు మీరు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు, మనం ఎవరము, అసలు ఎలాంటి ప్రజలము, వాగ్దాన ప్రజలము, నిబంధన జనులము, మన హోదా ఏంటి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుడు చేసిన మేలులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదు అని ఎవరైనా వ్యతిరేకించినందుకు వాళ్ళ రక్తమును ఒలికించాడట. అనగా వాళ్ళని చంపేశాడు. తనకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే చాలు, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా తన తప్పుని ఖండిస్తున్నందుకు వారిని అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. నిరపరాధుల రక్తమును ఒలికించడం దేవుడు సహించలేని మరొక కార్యం. ఈ పొరపాటు మనలో చాలా మంది చేస్తూనే ఉంటారు. తన సహోదరుని ద్వేషించువాడు
నరహత్య చేసిన వానితో సమానం. అంతేనా? బైబిల్లో ఉందా లేదా? ఎవరైతే తమ సహోదరులను, పొరుగు వారిని ద్వేషిస్తారో ఏం తప్పు చేసిన దాంతో సమానమట? నరహత్య. అంటే ఇక్కడ ఉన్న ఎంతమంది నరహంతకులు ఉన్నారో ఇప్పుడు? ద్వేషించడం అన్న దగ్గర అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అకారణముగా ద్వేషించడం. ద్వేషం సహజంగా వస్తుంది, కానీ అకారణముగా ఆ వ్యక్తిలో ఏ తప్పు ఉండదు, కానీ మనం ద్వేషిస్తాం, వారిని అసహించుకుంటాం. అకారణంగా ఎవరినైనా ద్వేషిస్తున్నట్లయితే నిరపరాధుల రక్తమును ఒలికించిన లెక్కలోకి వస్తాం. మనం ఊహించుకుంటాం అంతే ముందుగా, ఓ ఈయన ఈ తప్పు చేసి ఉంటాడు నాకు తెలుసు, అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ ఈ తప్పు చేసినట్టే నాకు తెలుసు అనుకుంటూ నువ్వు ఆయనని చిత్రీకరించుకుంటూ నువ్వు ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకున్నావంటే దేవుడు దాన్ని సహించలేడు. ఆ పొరపాటుని చాలాసార్లు ఎదుటి వ్యక్తి మీద నిందలు వేస్తూ ఉంటాం, ఎదుటి వ్యక్తిని తప్పు ప్రచారం చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అది సత్యం కాకపోతే దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు చేసిన వాడు అవుతాం. నిరపరాధుల రక్తమును ఒలికించడం దేవుడు సహించలేకపోయాడు. కయ్యను హేబేలు కథ మనకు తెలుసు. హేబేలు యొక్క రక్తమును, నిరపరాధి రక్తమును ప్రోక్షించినందుకు కయ్యను దేవుని చేత శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. దయచేసి అలాంటి శాపాలు కొని తెచ్చుకోకండి. అనవసరంగా తెలియని విషయాల గురించి మాట్లాడకండి. తెలియని సందర్భాన్ని గురించి నమ్మి వాళ్ళ మనుషులను ద్వేషించకుండా జాగ్రత్త పడాలని కోరుచున్నాను. సరే, ఇన్ని పొరపాట్లు చేశాడు కదా, ఇన్ని పొరపాట్లు చేసేదాకా ఎందుకు ఊరుకోవాలని అసలు దేవుడు? చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళని వెంటనే చంపిన దేవుడు ఇన్ని పొరపాట్లు చేస్తున్న దేవుడు ఎందుకు మనుష్యాన్ని సహిస్తున్నాడు? మామూలు లిస్ట్ కాదు. ఇంకా నేను కొన్ని విషయాలు వదిలేశాను టైంని బట్టి. మీరు అధ్యాయాన్ని చదువుతూ ఉంటే ఆయన చేసిన పొరపాట్లన్నీ లిస్ట్ కనబడతా ఉంటాయి. ఇన్ని పొరపాట్లు చేస్తున్న దేవుడు ఎందుకు ఇంకా సహిస్తున్నాడు? నేను అంటున్నాను, మనుష్య చేసిన పొరపాట్ల కంటే డబల్ పొరపాట్లు మనం చేస్తున్నా మనల్ని సహించట్లేదా దేవుడు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనుష్య చేసిన తప్పుల కన్నా ఎక్కువ తప్పులే మనం చేస్తున్నాం. దేవుడు మన ఎడల దీర్ఘశాంతమును కనుపరుస్తున్నాడు. ఎందుకు అనంటే ఒకే ఒక కారణం, నీకు ఇంకా మారు మనసును పొందే ఛాన్స్ దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని తట్టు తిరుగుతావేమో అని దీర్ఘశాంతము నీ జీవితంలో కనుపరుస్తూ ఉంటాడు. దేవుని తట్టు నువ్వు త్రిప్పబడడానికి కొన్ని అవకాశాలను కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేస్తాడో మనుష్య జీవితం నుండి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ఇన్ని పొరపాటు చేసిన ఈ రాజుని దేవుడు ఎలా బాగు చేయాలనుకున్నాడో అదే పద్ధతి మన జీవితాల్లో కూడా ఉపయోగిస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు ఏం పంపాడట? యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. మనష్షే చెడిపోయాడు, ప్రజలందరూ చెడిపోయారు. వాళ్ళ దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపాడు, సేవకులను పంపాడు. మీరు చేస్తున్న తప్పు, మీ జీవితాన్ని మార్చుకోండి అని దేవుని వాక్యము వారికి అందజేయబడింది. ఈరోజు ప్రతి దినము, ప్రతి వారము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనని శిక్షించక మునుపు మనని హెచ్చరించే దేవుడు ఆయన. మనని గద్దించి మనని సరిచేయడానికి ఇష్టపడే దేవుడు మొదట తన వాక్కును పంపుతాడు. ఆ వాక్యము మన జీవితంలో అంగీకరించి వాక్యాన్ని బట్టి మారు మనసును పొందితే సరిపోతుంది. మనష్షే అతని జనులందరూ యెహోవా ఇచ్చిన మాటకు చెవి యొగ్గకపోయిరి. ఆ మాటలు విలసొంపుగా లేవు, వారికి జీవితాలలో ఏమీ స్పర్శ కలగజేయలేదు, మార్పు కలగజేయలేదట. ఏం జరిగిందో చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. ఎవరిని పంపించాడు? అష్షూరు రాజు యొక్క సైనికులను. ఇతని తండ్రి కాలంలో అలాగే అష్షూరు రాజు సైన్యం వచ్చింది. అంత భయంకరమైన అపాయములో దేవుడు ఎంత ఆశ్చర్యరీతిగా హిజ్కియాని తప్పించాడు. యెహోవా దూత వారి పక్షంలో వెళ్ళి యుద్ధం చేశాడు. కానీ మనుష్య జీవితంలో అలాంటి సహాయం అందలేదు. దేవుడే అష్షూరు రాజు యొక్క సేనాధిపతులను పంపించినప్పుడు మనుష్యే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఆ సేనాధిపతులు వచ్చి మనుష్యను గొలుసులతో బంధించి, ఒక దొంగని పట్టుకొని పోలీసులు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నట్టు రాజుగారిని, మహారాజు
యూదా ప్రాంతాన్ని పరిపాలన చేసిన ఒక మహారాజుని ఒక నేరస్తుని పట్టుకొని వెళ్తున్నట్లు గొలుసులు పట్టుకొని రోడ్డు మీద పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళడం ఎంత అవమానకరమైన పరిస్థితి ఒకసారి ఊహించండి. అది జాలిగా అతని జీవితానికి, అతని హృదయాన్ని గుణపరచడానికి గొలుసులను కట్టి ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచారట? ఆయనని బబులోను అనే దేశంలోనికి తీసుకొని వెళ్ళారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. అంత దూరం తీసుకెళ్లి జైల్లో వేశారు ఆయనని. 12వ వచనం చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, అందరం కలిసి చదువుదామా? 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. ఎప్పుడు బతిమాలుకున్నాడు? మొదట వాక్యాన్ని పంపాడు దేవుడు, బ్రతుకుని మార్చుకొని అయినా జీవితాన్ని సరి చేసుకో అంటే వినలేదు. కొంచెం టెంపరేచర్ పెంచాల్సి వచ్చింది, కొంచెం శ్రమని అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. గొలుసులతో కట్టి జైల్లో వేస్తే ఆ గొలుసుల నొప్పులకు, ఆ చెరసాల్లో వాళ్ళు పెట్టే బాధలకు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు రావాల్సిందే. మామూలు సమయాలలో వాక్యాన్ని బోధిస్తున్న సమయాల్లో దేవుడు గుర్తు రాకపోతే దేవుడు గుర్తొచ్చే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఒక భయంకరమైన వ్యాధి వచ్చి హాస్పిటల్లో పడితే డాక్టర్లు సూదులు ఎక్కిస్తున్నప్పుడు, ఏమో అటో ఇటో అన్నప్పుడు, రాత్రంతా బాధ తట్టుకోలేక నిద్ర పట్టకపోయినప్పుడు ఇక ఖచ్చితంగా దేవుడు గుర్తు రావాలి. మరి దేవుడా కాపాడు, ఇక నీకోసమే బ్రతుకుతా. ఎన్ని తీర్మానాలు, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో హాస్పిటల్లో చూడాలి ఒక్కొక్కరిని. బాధ కలిగినప్పుడు మనిషి మాటలు వేరేలా ఉంటాయి. దేవుడు బాధల నుండి విముక్తిని చేసేసరికి వారి మాటలు ఇంకొకలాగా ఉంటాయి. నాకు అలా బాధలు ఉన్నప్పుడల్లా ఎవరినైనా వీడియో తీయాలనిపిస్తుంది, రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఎంతమంది లెక్కించలేని మంది నేను విన్నాను ఆ మాటలు. వారు బాధలో ఉన్నప్పుడు, వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడే మాటలు, దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సుఖ సౌఖ్యాలతో ఉన్నప్పుడు దేవుని పట్ల వారు మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసంగా ఉంటాయో. ఈ రాజు శత్రువు దేశములో చెరపట్టబడి, సంఖ్యలు బిగించబడి, బాధింపబడుతున్నప్పుడు యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయనని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన బాగా తగ్గించుకున్నాడు. గర్వమంతా పోయింది. ఏ అన్య దేవతలు, ఏ బయలుదేవతలు, నక్షత్ర దేవతలు, శకునగాండు, మాంత్రికులు ఎవ్వరు కాపాడలేదు ఈయనని. అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి కాలంలో యెహోవానే కదా కాపాడింది, ఈ స్థితిలో నన్ను కాపాడేవాడు యెహోవాయే అని అప్పుడు తెలుసుకొని యెహోవాను ఆశ్రయించి తను తాను తగ్గించుకొని మొరపెట్టగా, చూడండి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఇక్కడ మనకు కనబడుతుంది. నిజంగా దేవుని స్థలంలో ఒకవేళ మనకు ఆ ఛాన్స్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, మనిషి ఎంత మూర్ఖమైన పనులు చేస్తే ఎప్పుడో తీసుకెళ్ళి నరకంలో పడేసేవాళ్ళం. అంత టైం వెయిట్ చేసేవాళ్ళం కాదు. సరే, అంత అయిపోయిన తర్వాత ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఈరోజు నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు అయ్యా కాపాడు అనుకుంటూ మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎంతమంది కనికరం చూపిస్తారు వాళ్ళ మీద? వాళ్ళు బాగున్నప్పుడు మీరు ఎంత చెప్పినా వారు వినలేదు, మూర్ఖించారు, వ్యతిరేకించారు, మీకు కోపం తెప్పించే పని చేశారు. తీరా నష్టపోయిన సమయాల్లో మీ దగ్గరకు వచ్చి అయ్యా కాపాడండి, సహాయం చేయండి అన్నారు అనుకోండి, ఎంతవరకు కనికరం చూపిస్తారు వాళ్ళ మీద? నేను చెప్పిన మాట వినలేదు, బాగుంది, అట్లాగే కావాలి, అనుభవించు, కొద్ది రోజులు తెలుస్తుంది. ఆ టైంలో మనం వాళ్ళ కనికరం చూపించే మనసే ఉండదు మనకు. చెప్తే వినని వాడిని చడంగా చూడాలి, అంతే, అట్లనే కావాలి. మన హృదయం కఠినం అయిపోతుంది వాళ్ళు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నా కూడా. కానీ దేవుని హృదయం ఎలాంటిదనంటే, ఎవరైనా ఎంత నేరస్తుడైనా పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో మరలా దేవుని తట్టు తిరగగానే ఆయన ఐస్లా గరిగిపోతాడు. ఎందుకో మరి ఆయన గుణం అలాంటిది కాబట్టి మనం ఈరోజు దాకా బ్రతుకున్నాం, లేకపోతే ఏ రోజు మనం నరకంలో ఉండేవాళ్ళం. పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి దేవాయికి నీవే దిక్కు అని అనుకున్నప్పుడల్లా దేవుడు క్షమించి దయగలిగి మనల్ని వదిలేయడం బట్టి ఈరోజు బ్రతుకున్నాం మనం. మనషే దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు ఆయనని ఆ రాజు చేతులు విడిపించి 13వ వచనం చూడండి ఒకసారి. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఏం తెలుసుకున్నాడట? యెహోవాయే దేవుడు, ఇంకా వేరే దేవుళ్ళే లేరు అని అప్పుడు అర్థమైంది. కొంతమందికి సువార్త చెప్తే అర్థం కాదు. ఏసే దేవుడు ఆయన నమ్ముకోండి బాబు, ఆయన ద్వారానే రక్షణ అంటే ఒప్పుకోరు. సరే, దేవునికి తెలుసు ఎవరిని ఎట్లా ఒప్పించాలో. వాళ్ళు ఒప్పుకునే స్థలాలు వేరే ఉంటాయి. ఆ స్థలాలకు వెళ్తే వాళ్ళే ఫోన్ చేసి పిలుస్తారు, అయ్యగారు రండి,
ఇప్పుడు నమ్ముకుంటాం యేసయ్యని. అలా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సరే, మనిషికి ఇప్పుడు అర్థమైంది యెహోవాయే దేవుడు అని. అది మాత్రమే కాదు, ఇప్పుడు యూదా ప్రజలందరినీ కూడా యెహోవాయే దేవుడు, ఆయననే ఆరాధించండి అని మరలా ప్రజలందరినీ తిప్పాడట. 16వ వచనం చూడండి, 2 దినవృత్తాంతములు 33:16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. చాలు, మళ్ళా మందిరాలంతటిని పరిశుద్ధపరిచి ఆయన కట్టించిన బలిపీఠాలను తీసేసి మళ్ళీ యెహోవా బలిపీఠమును సరిచేసి అనుదిన బలులు ఆరంభించి ప్రజలందరినీ యెహోవాని ఆరాధించండి బాబు, తప్పైపోయింది, నేనే మూర్ఖంగా ప్రవర్తించి నష్టపోయాను, మీరు అలాంటి పొరపాట్లు చేయకండి, అందరూ యెహోవాని సేవించండి అని ప్రజలందరినీ తిరిగి దేవుని తట్టు త్రిప్పాడనమాట. ఎప్పుడైతే ఈ రాజు తన జీవితాన్ని సరి చేసుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, వెంటనే దేవుడు అతన్ని మరలా హెచ్చించడం ప్రారంభించాడు. మరలా రాజ్యం కట్టబడింది, మరలా ప్రాకారపు గోడను దిట్టపరుచుకున్నాడు, సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. కొంచెము ఆర్థికంగా మరలా ఆ దేశం బలపడింది. బలపడిన తర్వాత అంటే ఏదేదైతే నష్టపోయాడో, శత్రువులు వచ్చి ఏదేదైతే దోచుకొని పాడు చేశారో తిరిగి వాటన్నిటిని బాగు చేసుకోగలిగాడు. తన చివరి దినాలలో తన రాజ్యాన్ని కొంతవరకు కట్టుకోగలిగాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేసి తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను తన పితరుల యొద్ద సమాధి చేసేశారు. మనషే జీవితం పూర్తయిపోయింది. అదే అధ్యాయంలో ఇంకొక రాజు చరిత్ర ఉంది, అది కూడా చెప్పేసి ముగించేస్తాను. మనషే అంత పెద్ద చరిత్ర ఏమీ లేదు, కానీ ఆ రాజు అనగా మనషే యొక్క కుమారుడు ఆమోను అనే వ్యక్తి ఉన్నాడు. మనషే చనిపోగానే ఆమోను రాజు అయ్యాడు. 22 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు. కానీ ఇతడు తన తండ్రి నడిచినట్లే అదే చెడు త్రోవలో గతంలో తన తండ్రి ఎలాగ నడిచాడో అదే పొరపాట్లు ఇతడు చేస్తూ తన తండ్రి శిక్షింపబడ్డ సంగతి తెలుసు, పశ్చాత్తాపడ్డ సంగతి తెలుసు, అయినా అదే చెడు మార్గంలో అతడు నడుచుకుంటూ వెళ్ళినందుకు దేవుడు అతను కూడా హెచ్చరింపజేశాడు. కానీ అతడు పశ్చాత్తాపడడానికి తన తండ్రి వల్లే తప్పుని దిద్దుకునే మనస్సు ఆమోనుకు లేదు గనుక అతడు నశించిపోయాడు. చూడండి 23వ వచనం. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతన్ని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. చాలని తన తండ్రి వలె అతడు గుణపరచబడలేకపోయాడు. తండ్రి అయితే పశ్చాత్తాపడ్డాడు, శ్రమలలోనైనా సత్యాన్ని తెలుసు. కొంతమందికి వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొంతమంది గుండె బదులు చేసుకొని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుతారు. అది సరిపోని వాళ్ళకి దేవుడు శ్రమలను అనుమతిని ఇస్తాడు. శ్రమలలో గుణపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది శ్రమలలో కూడా గుణపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి శిక్ష తప్పదు. ఇక్కడ ఆమోను అనే మనష్షే కుమారుడు గుణపడలేదు కనుక 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. అంటే 22 సంవత్సరాల వయసులో పరిపాలన ఆరంభించాడు, 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 24 సంవత్సరాలకి అతని సేవకులలో కొంతమంది అతని మీద కుట్ర చేసి అతన్ని చంపేశారు. ఆయనను చంపేసినందుకు ఆ దేశ ప్రజలందరూ కూడా ఇతన్ని చంపిన వాళ్ళని చంపేసి మరలా అతని కుమారుడైన యోషియాను రాజుగా చేశారు. ఇతనికి 24 సంవత్సరాల వయసు, అంటే ఇతని కొడుకు 8 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకే, చాలా చిన్న ప్రాయం. ఆ చిన్న ప్రాయంలో ఉన్న ఆ యోషియా తర్వాత రాజయ్యి నిజంగా యూదా దేశాన్ని పరిపాలన చేసిన మంచి రాజులలో యోషియా ఒక గొప్ప రాజు. బాల్య వయసులో నుండే రాజయ్యి దేవుని దృష్టికి ఎంతో యోగ్యుడిగా జీవించిన గొప్ప రాజు. ఆ రాజును గురించి మనం వచ్చే వారం ధ్యానించుకుందాం. ఓకే, అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ఈ దినము చెప్పబడిన మాటలను ఒకసారి హృదయంలో నెమరు వేద్దాం. మనష్షే జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు, ఆమోను జీవితాన్ని కూడా మన ముందు ఉంచాడు. మనష్షే చేసినట్లు దేవునికి కోపం తెప్పించే పనులు మనం ఏమైనా చేస్తున్నామేమో. మనష్షే చేసినవే కాక ఈ లోకంలో అన్ని జనులు చేస్తున్న పొరపాట్లు ఇప్పుడున్న పద్ధతులలో ఎన్నో మనం చేస్తున్నట్లున్నాం. ఇంకా మూర్ఖాలను విచారించడము, దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించడం, అపవిత్ర కార్యములకు మన హృదయాల్లో చోటునివ్వడము, పాపమునకు చోటునివ్వడము,
ఇలా మనం చేసే పొరపాట్లను బట్టి దేవుని కోపం తెప్పిస్తున్నాం. వాటిని సరిదిద్దుకోవాలనే దేవుడు ఈరోజు మనని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని మాటలు విన్నప్పుడే హృదయంలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనష్షే యొద్దకును తన జనుల యొద్దకును దేవుడు సందేశాన్ని పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. ఈరోజు అదే సందేశాన్ని దేవుడు మనకు పంపుతున్నాడు. ఎంతమంది ఆ సందేశాన్ని అంగీకరించి స్పందిస్తున్నారు? మన హృదయముల్లో దేవునికి కోపం తెప్పించే పనులు ఏమైనా ఉన్నాయా? మన మాటలో, తలంపులో, క్రియల్లో, మన జీవిత విధానములో దేవునికి కోపము తెప్పించే పనులు ఏమున్నా ఈరోజు దయచేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. నీ మనస్సాక్షిని అడిగితే చెబుతుంది దేవునికి విరుద్ధమైనవి ఏమేమి నీ హృదయాల్లో ఉన్నాయో. ఇది సరి అయినది కాదు, ఇది దేవుని దృష్టికి విరుద్ధమైనది అని నీ మనస్సాక్షి దేని విషయంలో గద్దిస్తుందో, నేరారోపణ చేస్తుందో, దయచేసి వాటిని ఈరోజే దేవుని సందు ఒప్పుకుంటే అది నీకు క్షేమము. దేవుని చేయిని పైకి ఎత్తబడక మునుపే, దేవుని శిక్ష నీ మీదికి రాక మునుపే దేవుని మాట విని జీవితాన్ని దిద్దుకున్నవాడు ధన్యుడు. ఈరోజే మన హృదయాలు దేవుని తట్టు త్రిప్పుదాం. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపడి మారు మనసు పొందితే, ఆ తప్పుని విడిచిపెట్టడానికి సిద్ధపడితే దేవుడు నువ్వెంత దీనస్థితిలో ఉన్న పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవుని తట్టు తిరుగుదాం, పశ్చాత్తాపడదాం, జీవితాన్ని సరి చేసుకుందాం. హృదయాన్ని ఈరోజు కఠినం చేసుకున్నావు, నీ హృదయాన్ని బదులు చేసే సన్నివేశాలు వస్తాయి. దేవుడు శ్రమలకు అప్పగించాల్సి వస్తుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు దేవుని కట్టడలను గైకొనుచున్నాను. శ్రమలు మన లోపాలని సరిచేయడానికి దేవుడు అనుమతినిస్తాడు. మాట చేత సరిచేయబడినప్పుడు శ్రమల చేత నిన్ను సరిచేయాలని ఆశించాడు. అక్కడ కూడా నువ్వు లోబడకపోతే ఆమోను వలె నశించిపోతావు. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మారు మనసును పొందే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో దేవుని తట్టు తిరుగుదాం, కొత్త జీవితాన్ని ఈరోజు ఆరంభించుకుందాం. మనం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మనష్షే ఆమోను జీవితాన్ని మా ముందు ఉంచావు. నిజముగా వారు చేసిన పొరపాట్లే మా జీవితంలో మేము చేస్తూ ఉన్నాం ప్రభువా. మా ముందు ఎన్నో ఉపమానములు, ఎంతోమంది జీవిత చరిత్రలు ఉంచినా మేము ఇంకా అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నాం. ఏ పని చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో మా ముందు జీవించిన వారి జీవితాలను పరీక్షిస్తే మాకు అర్థమైపోతుంది. అయినా అవే తప్పుటడుగులు మేము వేయించున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి, నీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించండి. అపవాది తంత్రములను మేము ఎరిగి ప్రభువా, అపవాదితో పోరాడి జయం పొందే స్థితిలో మమ్మల్ని అందరిని ఉంచండి. వాక్యంలో లోతుగా నాటబడిన వారే ప్రభువా, బండ మీద కట్టబడిన ఇంటి వలె ప్రతి విశ్వాసి జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. ఈ లోకస్తులు ప్రవర్తించినట్లు అన్యజనుల ఆచారాలు, పద్ధతులను అనుసరించకుండా ఉత్తములను శ్రేష్టమైన నీ మార్గమును ఎన్నుకొని ప్రభువా, నీ వాక్యం ప్రకారం జీవించడం ప్రతి ఒక్కరికి నేర్పించండి. నీకు కోపము తెప్పించే పని ఎవరూ చేయకుండా ప్రతి ఒక్కరూ నిన్ను సంతోషపెట్టే పనిలో నీ చిత్తాన్ని నెరవేర్చడంలోనే వారి జీవితాన్ని ఖర్చు పెట్టే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చండి ఆయన. ఆదరణ, నెమ్మది, సమాధానం అనుగ్రహించండి, సమృద్ధిని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యముతో క్షేమముగా వారి వారి గృహాలకు పంపమని, ఈ వారమంతయు జయ జీవితాన్ని జీవించి తిరిగి వచ్చే ఆదివారం జయోత్సాహంతో నీ నామమున నిన్ను గణపరిచే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, సమాధానం కలుగునుగా. ఆమెన్.